లో విపరీతమైనటువంటి ఆస్తుల్ని అక్కడ తన బినామీల పేరు మీద పెట్టుకున్నాడు. దాన్ని సెటిల్ చేసుకోవడానికి వెళ్తూనే ఏదైతే తన హయాంలో ఇక్కడ జరిగినటువంటి అవినీతి, తన కనుసన్నల్లో జరిగినటువంటి అవినీతి, తన కనుసన్నల్లో జరిగినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో తనకి సంబంధించినట్టు కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించేటువంటి అధికారులు, పక్కన విజువల్స్ వస్తున్నాయి చూడండి కొంతమందివి. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు సేఫ్ గార్డ్ చేసుకోకపోతే ఈ తీగలాగితే డొంకంతా అక్కడికే చెప్పేయచ్చు. మీకు ఇంకో విషయం గుర్తుండాలి, వాళ్ళ చిన్నాన్న హత్యకు సంబంధించినటువంటి ఒక కేసు ఏదైతే ఉందో, మీరు అంటే మనం ఏవి కూడా మర్చిపోకూడదు చంద్రిక గారు. నాకు తెలిసి సిబిఐ కేవలం విచారిస్తామని వచ్చిందండి, కేవలం విచారిస్తాం, మేమే అరెస్ట్ చేస్తామని రాలా సిబిఐ. అసలు కనీసం అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్పీ నా వల్ల కాదు, నేను చేతులు ఎత్తేస్తున్నా, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందండి లా అండ్ ఆర్డర్ సమస్య? ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తిని విచారించడానికి ఒక సిబిఐ వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకు వస్తుంది? నువ్వు ఎందుకు కూర్చున్నావు అప్పుడు? గాడిదలు కాస్తున్నారా మీరు అప్పుడు ఎస్పీలుగా ఉన్న వ్యక్తులు? సో ఇవన్నీ ఎందుకు జరిగాయి అప్పుడు? ఏమో ఏ పుట్టలో ఏ పాముందో. పుసుక్కున అవినాష్ రెడ్డి పుసుక్కున ఏమన్నా చెప్పాడు అనుకోండి, ఎక్కడ లేని బాధ ఈ భార్యాభర్తలకు ఎక్కడ వస్తుందో అని బాధ, భయం. ఆ భయం మళ్ళీ ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో డెఫినెట్ గా ఇది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్ చంద్రిక గారు. ఇవాళ సాక్ష్యాధారాలతో ఎవరైతే వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్ళటం? ఇప్పుడు ఇక్కడికి ఉండి అధికారులు ఇక్కడ ఏపీలో కదా పనిచేశారు, వాళ్ళంతా ఎల్హంకి ఎందుకు పరిగెడుతున్నారు అంటే నేను మీకు మళ్ళీ చాలా క్లియర్గా చెప్తానండి. అక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద చేప, అంటే కింగ్ పిన్. ఇందాక మీరు మాట చెప్పారు నాకు, అక్కడ కూర్చుని ఉన్నాడు. మరి ఆయన చెప్తేనే కదా వీళ్ళు చేసేది. ఈ రేపు పొద్దున్న కానీ వీళ్ళు కదా బ్యూరోక్రాట్స్, లేకపోతే డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు, సర్వీస్ అధికారులు, నిబంధనలు. కానీ మీరు గతంలో కూడా నేను అనేది దాన్ని గతంలో కూడా అప్పుడు ఫిక్స్ అయింది వాళ్ళే, ఇప్పుడు ఫిక్స్ అవుతుంది వాళ్ళే. ఎవరు ఫిక్స్ అవుతున్నారు? కింగ్ పిన్లు ఎవరు ఫిక్స్ అవ్వట్లేదు. అవుతారు. ఎందుకు అవుతారో చెప్తాను. ఎందుకు అని అంటే ఇవాల్టి రోజున మనం చంద్రబాబు నాయుడు గారు నేను 95 సీఎం అని చెప్తున్నా, పనితీరులో ఏదైతే అధికారులకు సంబంధించిన